పవిత్రపరిచే పాపము ఎక్కడ తొలిగా ప్రారంభమవుతుందంటే తలంపుల్లోనే. అందుకే ఒక భక్తుడు ఇలా అంటున్నాడు, ఏమన్నా తెలుసా, తలంపులు క్రియలుగా మారతానే, క్రియలు అలవాట్లుగా మారతానే, అలవాట్లు వ్యక్తిత్వంగా మారుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తిత్వమే మనం పొందుకోవలసిన ఫలితాన్ని లేక మనం చేరవలసిన గమ్యాన్ని నిర్దేశిస్తా ఉన్నాయి. అనగా దాని అర్థము, మనలో పాపం మొట్టమొదట తలంపుల రూపంలో ప్రవేశిస్తా ఉన్నది. సో వ్యభిచార తలంపు, లేక త్రాగుడే ఒక తలంపు, లేక దొంగతనం చేయాలన్న తలంపు, ఇలా పాపము తలంపు మనలోకి వస్తా ఉన్నది. ఆ తలంపు వచ్చినప్పుడే నా దేవుడు అంటున్నాడు, నువ్వు దాన్ని జయించాలి. అలా జయించలేదా, ఇప్పుడు ఆ తలంపే నిన్ను క్రియారూపంలోని తీసుకువెళుతుంది. అంటే ఒక వ్యభిచారిగా లేక ఒక త్రాగుబోతుగా నిన్ను మార్చేస్తా ఉన్నది. ఇప్పుడు ఆ క్రియలే నీకు అలవాట్లుగా మార్చేస్తా ఉన్నది. అందుకే నేటి కాలంలో చూడండి ప్రియులారా, ఆ పాపానికి అలవాటు పడిపోయి కుటుంబంలో దరిద్రాన్ని లేక శాపాన్ని అనుభవిస్తా ఉన్నా, అలా అలవాట్లన్నీ కూడా ప్రభువుని ప్రియులారా వ్యక్తిత్వంగా, అనగా ఇతడు ఒక త్రాగుబోతు లేక ఈమె ఒక వ్యభిచారి అన్నట్లుగా ఆ అలవాట్లే వ్యక్తిత్వంగా మారిపోతున్నాయి. ఇప్పుడు ఆ వ్యక్తిత్వమే మనం పొందుకోవాల్సింది ఆశీర్వాదమా లేక శాపమా, మనం వెళ్ళవలసింది పరలోకమా లేక నరకమా అన్నట్లుగా మన గమ్యాన్ని లేక పొందుకోవలసిన ఫలితాన్ని నిర్దేశిస్తా ఉన్నది. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఈ రోజున మన బ్రతుకులు వెళ్తా ఉన్నాయో ఒకంత ఈ కార్యక్రమాన్ని చూస్తున్నా మనం ఆలోచించి సరి చేసుకోవాలి ప్రియులారా. ఒకనొక రోజున ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించిన మహారాజుల్లో కోరెషు అనే ఒక వ్యక్తి ఉన్నాడు ప్రియులారా. ఈ కోరెషు అనే రాజు కూడా ఆకాశమందున దేవుణ్ణి ఇలా ప్రశ్నిస్తున్నా, దేవా ఎందుకని నా పరిపాలనలో దేశం దౌర్భాగ్యంగా ఉన్నది, ఎందుకని నా కుటుంబం దైవాశీర్వాదం లేకుండా ఉన్నది, ఎందుకని మా బ్రతుకులు ఇలా శాపముతో కొట్టబడతావని అని ఆకాశమందున దేవుణ్ణి అడిగితే, ఆకాశమందున దేవుడు ప్రవక్త ద్వారా ఈ కోరెషు అనే వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా, కేవలము నీ స్వభావమే ఈ రోజు నీ కుటుంబానికి నష్టం తెస్తుంది, ఈ రోజు నీ దేశానికి శాపం తెస్తా ఉన్నది. అందుకే ఒక భక్తుడు ఎలా అంటున్నాడు, ఏమన్నా తెలుసా, ఇఫ్ దేర్ బి రైచియస్నెస్ ఆర్ హోలీనెస్ ఇన్ ద హార్ట్, there will be beauty in the character. If there be beauty in the character, there will be harmony in the home. If there be harmony in the home, there will be order in the nation. If there be order in the nation, there will be blessing and peace in the world. Praise the Lord. అంటే దాని సారాంశం ఏమిటంటే, ఒక వ్యక్తిగా నీ జీవితంలో పరిశుద్ధత లేక నీతి కలిగి ఉంటే ప్రపంచమే ఆశీర్వదించబడినదిగా లేక శాంతి సమాధానంతో వృద్ధిల్లేదిగా ఉంటుందని ఒక భక్తుడు అంటున్నా. ఆ దినాల్లో కోరెషుతో కూడా నా దేవుడు అంటున్నా, నీ దేశము పాడవటానికి కారణము, నీ కుటుంబం శాపాన్ని అనుభవించడానికి కారణము ఓ కోరెషు నీ హృదయము లేక నీ జీవితంలో రైచియస్నెస్ లేదా హోలీనెస్ అనేది లేదేమో. అయితే ఆ మాట విన్న కోరెషు, నిజమే కదా, నా జీవిత పాపక్రియలను బట్టి ఇలా పారిపోయింది నా పరిస్థితి అనేసి ఆలోచన చేసి వెంటనే తన పాపక్రియలను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభుని ప్రియులారా సరి చేసుకుండా మొదలు పెట్టాడు. ఎప్పుడైతే ప్రభు పాదాల మీద పడి తన లోపాలను సరి చేసుకుండా మొదలు పెట్టాడో ఆ కోరెషుతో మరలా యెషయా గ్రంథం 45వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఏమంటున్నాడు తెలుసా, నా సేవకుడైన కోరెషు ఇప్పుడు నేనేం చేస్తున్నాడు తెలుసా, నీకు మెట్టగా ఉన్న స్థలాలన్నిటిని కూడా నేను సరళం చేయబోతున్నా. నా సేవకుడైన కోరెషు, నీ లోపాలను సరి చేసుకున్నావు గనక నీ ఎదుట ఉన్న ఇత్తడి తలుపులను ఇనుప గడియలను నేను విరగొట్టడానికి సిద్ధంగా ఉన్నా. రహస్య స్థలంలో మరుగైన ధనాన్ని ప్రభువుని ప్రియులారా నీ కొరకు నేను ద్వారాలు తెరిచి నిన్ను ఆస్వాదించబోతానని అంటున్నాడు ప్రియులారా. ఈ వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, ఆనాడు సరి చేసుకున్న కోరెషుని దీవించిన దేవుడు, పరిశుద్ధతను కాపాడుకున్న యోసేపును ఫలించడు కొమ్మగా ఆశీర్వదించిన దేవుడు, ఈ రోజు నువ్వు కూడా లోపడగలిగితే నిశ్చయముగా నిన్ను దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నా. దేవునికి ప్రాముఖ్యతను ఇవ్వటం అంటే యోసేపు కేవలం పరిశుద్ధత కలిగి ఉండటమేనా, ఇంకేమైనా పరమార్థం ఉన్నదా అని అడిగితే యోసేపు తన జీవితంలో దేవునికి ప్రాముఖ్యతను ఇవ్వటం అంటే రెండో అర్థాన్ని తెలియజేస్తున్నాడు. ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే అక్కడ యోసేపు ఒక శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా, నేను దేవునికి భయపడువాడను అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక వ్యక్తి దేవునికి ప్రాముఖ్యతను తన జీవితంలో ఇస్తున్నాడు అంటానికి మొదటి రుజువు పవిత్రతగా కనపడాలి. ఇకపోతే రెండో రుజువు ఏమిటి అని అంటే దేవునికి భయము లేక భయముతో కూడిన భక్తి కలిగిన వాడిగా కనపడాలి. కానీ విచిత్రం ఏంటంటే నేను ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా రోగానికి భయపడుతున్నాడు, రేపేమి జరిగిద్దో అని భయపడుతున్నాడు. పనికిమాలిన ఉదాహరణ చూడండి ప్రియులారా, ఇంట్లో నుండి ఏదైనా కార్యానికి బయటికి వెళ్తుంటే పిల్లు ఎదురొస్తే అమ్మో అనుకుంటూ భయపడిపోయి లోపలికి వెళ్ళిపోయి 5 నిమిషాలు 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత వెళుతున్నా. ఇంకా చూడండి ప్రియులారా, దెయ్యాలకు భయపడుతున్నాడు, కళలకు భయపడుతున్నా, చివరికి మనిషి కూడా భయపడుతున్నా. కానీ విచిత్రం ఏంటంటే అన్నిటికీ భయపడే మనిషి సృష్టించిన దేవునికి మాత్రం భయం లేనివాడిగా, దేవుడు అంటే మాత్రం భయభక్తులు లేనివాడిగా కనపడుతున్నా.
నీ జీవితంలో దేవుని ఎడల భయము లేక భక్తి నువ్వు కలిగిన వాడిగా ఉన్నావా? అలా ఉంటే నిశ్చయముగా దేవుడు నిన్ను దీవిస్తాడు. నిజంగా దేవుడిని యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు ప్రప్రథమ రాజుగా ఉన్న సౌలుతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు సమూయేలు ప్రవక్తను పంపించి. ఉదాహరణ చూడండి ప్రియులారా, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలో ఏమన్నా తెలుసా? మీకు క్షేమం రావాలి, మీకు ఆశీర్వాదం రావాలి అని అంటే మీరందరూ కూడా మిమ్మల్ని పరిపాలన చేస్తున్న రాజుతో సహా ఆకాశమందున దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండండి అని అంటున్నా. ఈ వాక్యం వింటున్న నీతో కూడా నా దేవుడు అంటున్నాడు, నీవు కూడా దేవుని ఎడల భయము లేక భక్తి కలిగి ఉండగలిగితే నిశ్చయముగా నీకు క్షేమము లేక నీకు ఆశీర్వాదము అని అంటున్నా. ఒక వ్యక్తి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే వచ్చే ఆశీర్వాదం ఏమిటో అనుభవించిన దావీదు కూడా 128వ కీర్తన అంతా కూడా ఒక వ్యక్తి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే వచ్చే ఆశీర్వాదాన్ని దేవుడు అక్కడ స్పష్టంగా రాశా. ఏమనుంటుందో తెలుసా? నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. గమనించండి, ఈ రోజున ఎంతమందో కష్టపడి సంపాదిస్తున్నా కానీ సంపాదన అంతా కూడా చిరిగిపోయిన సంచులో వేసినట్లుగా ఉంది. ఎందుకని? సారి నేను ఒక కుటుంబాన్ని దర్శించడానికి వెళితే ఆ కుటుంబ యజమాని నాతో ఇలా అంటున్నాడు, ఏమన్నా తెలుసా? అయ్యా సేవకుడా, దైవజనుడా, మా ఇంటిలో నేను కష్టపడుతున్నా, నా భార్య కష్టపడతా ఉన్నది, నాకున్న 3 కుమారులు కూడా కష్టపడుతున్నా, కానీ అదేంటో నెల తిరిగేసరికి మేము ఎంత సంపాదించినా అప్పులుగానే ఉంటున్నాయి, రుణాలుగానే ఉంటున్నాయి, దరిద్రంగానే ఉంటుంది. మరి ఇంత కష్టపడిందంటే ఏమైపోతుందో మాకు అర్థం కావట్లేదయ్యా అన్న. అయితే దైవ ప్రేరణతో నేను ఇలా అన్న, అంకుల్ మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తాను. ఒకవేళ 128వ కీర్తనలో చెప్పబడినట్లుగా భయభక్తులు ఏమన్నా తగ్గిందేమో ఆలోచన చేసుకోండి అన్న. గమనించండి ప్రియులారా, నేటి కాలంలో ఆ కుటుంబమే కాదు, ప్రతి మనిషి కూడా 24 గంటలు కష్టపడతా ఉన్నా కానీ సంపాదన అంతా చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంటుంది. లోపం ఏమిటి? భయం లేని భక్తి. దేవుడంటే భయం లేని వాడిగా. అందుకే కొంతమంది పరిస్థితులు బట్టి అంటామంట, ఆ దేవుడే దిగొచ్చినా నేను లోబడను అన్నట్లుగా, లేకపోతే దేవుడు అంటే కూడా నాకు భయం లేదన్నట్టుగా అంటా ఉంటా. అలా ఉంటే మనకి దైవాశీర్వాదం ఎట్లా వస్తుంది? లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది అంటున్నా. గమనించండి ప్రియులారా, నేటి కాలంలో ఏ కుటుంబంలో చూసినా ఆరోగ్యంగా ఉండవలసిన భార్యలు బక్క చిక్కుపోయి రోగంతో కొట్టబడతా ఉన్నా. ఎందుకని వారి పరిస్థితి ఎలా మారిపోతుంది? నా దేవుడు అంటా ఉన్నా, ఇంకా నువ్వు కనుక భయభక్తులు కలిగి ఉండగలిగితే నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారంటున్నా. ఒలివ మొక్కల్లాగా ఎదగవలసిన నీ బిడ్డలు చదువులోను, జ్ఞానములోను, వయస్సులోను, దేవుని దయలో, మనుషుల దయలో వర్తిల్లో ఉన్నత స్థితిలో ఉండవలసిన నీ బిడ్డలు ఈ రోజున అధోగతి పాలుగా ఎందుకో పనికిరాని వారిగా మారిపోతున్నా. ఏమిటి శాపం? నీలో నువ్వు కుమిలిపోతా ఉన్నా అర్థం కాక, నీలో నువ్వు ఆందోళన చెందుతున్నావు, పరిస్థితులను చూసి దుఃఖిస్తా ఉన్నా. అయితే అటువంటి స్థితిలో ఉన్న నీతో నా యేసే అంటా ఉన్నా, నీ పరిస్థితి అంతా మార్చబడాలి అని అంటే నాకు ప్రథమ స్థానమి లేక నాకు ప్రాముఖ్యతని అంటే అర్థం ఏమిటయ్యా? నా ఎడల భయభక్తులు కలిగి జీవించంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు వరకు విన్న వాక్యాన్ని బట్టి నువ్వు అనుకుంటున్నావేమో, ఏమండి మేము ఆశ్రయించబడాలంటే దేవునికి భయపడాలి అని అంటున్నా. అసలు భయపడటానికి యేసయ్యను చూస్తే అంత గంభీరంగా ఉండడే, యేసయ్యను చూస్తే అంత నలటాకారంలో లావుగా దెయ్యములాగా ఏం కనపడలే. ఏ ఫోటో చూసినా యేసయ్య ఎట్లా ఉంటాడు? దీనంగా నిలబడి ఉంటా, తల ఉంచేసుకున్నట్లుగా ఉంటా. ఏ ఫోటో చూసినా చంకలో ఒక పక్కన గొర్రె పిల్ల ఉంటుంది, మరొక చేతిలోనేమో దుడ్డికర్ర లాంటిది ఉంటుంది. అసలు ఆకారాన్ని చూస్తే భయపడటానికి ఏమనిపిదే? మరి దేవునికి భయపడాలంట అంటే దాని అర్థం ఏమిటండి అనుకుంటున్నా. అయితే దేవునికి భయపడటం అంటే దాని అర్థము ఆకారాన్ని చూసి దడుచుకుంటామని కాదు. భయపడటంలో 2 అర్థాలు ఉన్నాయి ప్రియులారా. మొదటి అర్థం ఏంటంటే ఆకారాన్ని చూసి దడుచుకోవటం, కానీ రెండో అర్థం ఏంటో తెలుసా? భయపడుట అనగా రెండవ అర్థము మాటకు లోబడుట అని అర్థం. ఉదాహరణ చూడండి ప్రియులారా, ఈ కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను చూసి ఇలా అంటా ఉంటా, ఈ మధ్య మా పిల్లలు అంటే భయం లేకుండా పోయిందంట. అంటే ఎందుకని తల్లిదండ్రులు అంటే భయం లేకుండా పోయిందంటారు? అంటే ఆ పిల్లలకి తల్లిదండ్రులు ఆకారంలో గంభీరంగా కనపడతలేదా? లేదంటే భయపడే ఆకృతి వాళ్ళు లేదా అంటే దాని సారాంశం అది కాదు ప్రియులారా. ఇంతకు మునుపు మాట విన్నా, ఏ పని చెబితే ఆ పని చేశా, కానీ ఈ మధ్యకాలంలో మాట వింటలా. అందుకే తల్లిదండ్రులు వాడుక భాషలు ఏమంటున్నా తెలుసా? మేమంటే భయం లేకుండా పోయింది అంటున్నా. అంటే ఇప్పుడు మీకు అర్థమైపోయింది, భయపడుట అంటే దాని అర్థం ఆకారాన్ని చూసి దడుచుకోవటం కాదు, కానీ సృష్టికర్త అయిన దేవుని మాటకు లోబడటం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో ఎలా అంటున్నా, ఏమన్నా తెలుసా? ఎవడైతే దీనుడై నలిగిన వాడుగా నా మాట విని వణుకును వారినే నేను దృష్టి ఉంచుతానంటున్నాడు. అనగా దాని అర్థము, నా మాట విని ఎవరైతే లోపడతారో వారిని నేను ఆశీర్వదిస్తా. ఇకపోతే చివరిగా దేవునికి ప్రాముఖ్యతను ఇవ్వటం అంటే అర్థం ఏమిటో యోసేపు తన జీవితంలో వివరిస్తా ఉన్నాడు. ఆదికాండం 40వ అధ్యాయం 8వ వచనంలో యోసేపు దేవునికి ప్రాముఖ్యతను ఇవ్వటం అంటే అర్థాన్ని తెలియజేస్తున్నా. దేవుని మీద ఆధారపడటం అన్న భావం కనపడిద్ది. ప్రతి విషయంలో కూడా సృష్టికర్తని దేవుని మీద ఆధారపడటం. మరి వాక్యం వింటున్న సహోదరుడా, దేవునికి ప్రాముఖ్యతను ఇవ్వటం అనగా చివరి అర్థం దేవుని మీద ఆధారపడాలి. నువ్వు దేవుని మీద ఆధారపడే అనుభవంలో ఉన్నావా?
ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా బ్రతుకుతున్నారు అని అంటే, పేరుకేమో దేవుని ప్రజలు, కానీ ఏ చిన్న సమస్య వచ్చినా దేవుని మీద కానీ వాక్యం మీద కానీ ఆధారపడకుండా కృత్రిమాన్ని నమ్ముకుంటున్నారు. అనగా లోకస్తుల మీద, లోక సంబంధమైన వాటి మీద ఆధారం చేసుకుంటున్నారు. అందుకే ఆకాశం ముందున్న దేవుడు యెషయా ప్రవక్త ద్వారా యెషయా గ్రంథం ప్రభువుని ప్రియులారా 30:12 ఇలా అంటున్నారు, ఏమన్నా తెలుసా, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నా జనులు లేక ఈ ఇశ్రాయేలు జనాంగము వాక్యమునకు లోబడకుండా, వాక్యమును ఆధారము చేసుకోకుండా ప్రభువుని ప్రియులారా బలాత్కారమును, కృత్రిమమును ఆధారము చేసుకుని వాటిని నమ్ముకుంటున్నారు. కనుక వారి కుటుంబాల శాపం, కనుక వారి కుటుంబాల దరిద్రత అని అంటామన్నా. కృత్రిమము అనగా దాని అర్థము ధనం మీద, తెలివితేటల మీద, బలం మీద, బలగం మీద, ప్రభువుని ప్రియులారా మనుషుల మీద, అధికారుల మీద, క్షమించండి ఏమనుకోవద్దు కానీ నేటి కాలంలో ప్రభుత్వ పథకాల మీద, ఇంకొంతమంది రికమెండేషన్ల మీద. అంటే ప్రభుత్వ పథకాలు మనం వాడుకోకూడదని నా భావం కాదు, అవి మనకు అవసరమనే దేవుడు నాయకుల్లో ఉంచి ఇచ్చాడు. అయితే వాటి మీద ఆధారపడితే అవి మనల్ని నట్టేట్లో ముంచేస్తాయి. కనుక ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీవు ఎవరి మీద ఆధారపడుతున్నావు? అందుకే సత్యం ఎరిగిన ఎందరో భక్తిపరులు తమ జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఎవరి మీద ఆధారపడుతున్నారో తెలుసా? ఆకాశమున దేవుని మీద. దేవా నీవే నాకు ఆధారం, నీవు తప్ప నాకు ఆశ్రయదుర్గం లేదు అన్నట్లుగా దేవుని మీద ఆధారపడి దైవాశీర్వాదాన్ని సొంతం చేసుకున్నా. అందుకే యేసుక్రీస్తు శరీరధారిగా జీవించిన కాలంలో మత్తయి శుభవార్త 6:26-27 ఇలా అంటున్నాడు, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను పరలోకమందున మీ తండ్రి వాటిని పోషించట్లేదా అని అంటున్నా. అంటే వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని అంటున్నాడు. అంటే దాని భావము ఆకాశ పక్షులు దేవుని మీద ఆధారపడుతున్నాయి. తెల్లారి లెగవటం ఆలస్యం, నాకు ఆహారం ఎవడిస్తాడు అని ఇళ్ళవైపు చూడవు, లేకపోతే నాకు మేత ఎక్కడి నుండి వస్తుంది అనేసి ప్రభువుని ప్రియులారా వేటి మీద ఆధారపడవు. లేచిన దగ్గర నుండి కూడా తమ స్వరాలతో దేవా నీవే మాకు ఆధారం అన్నట్లుగా దేవుని మీద ఆధారపడుతున్నాయి. అందుకే నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వాటిని నేను పోషించటం లేదా? మీరు అంతకంటే శ్రేష్ఠులు కారా? కానీ విచిత్రం ఏంటంటే ఆత్మ లేదు, తెలివితేట లేవు, చదువు లేదు అనుకుంటున్నారు. పక్షులన్నీ దేవుని మీద ఆధారపడుతున్నాయి, కానీ చదువు, తెలివితేటలు, ఆత్మ, జ్ఞానం ఉంది అనుకుంటున్నాం. మనం మాత్రము దేవుని మీద ఆధారపడకుండా వ్యర్థమైన వాటి మీద ఆధారపడుతున్నాం. కనుక ఇప్పుడే నీ వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, నీవు నీ జీవితం అంతా ప్రతి పరిస్థితుల్లో కూడా యేసయ్య మీద నువ్వు ఆధారపడగలిగితే ఆయన నిన్ను కడతీరుస్తాడు, ఆయన నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక యోసేపు ఆశీర్వాదానికి మూలము దేవునికి ప్రాముఖ్యతనిచ్చాడు. అనగా దాని అర్థము పవిత్రంగా జీవించా, భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నా, చివరిగా దేవుని మీద ఆధారపడి ఉన్నారు. ఈ వాక్యం వింటున్న నిన్ను కూడా ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే పైనుండి దీవెనలు, క్రింద నుండి దీవెనలు, ప్రభువుని ప్రియుల పితరుల దేవుని దీవెనలతో దేవుడిని నిన్ను నింపాలని ఆశపడుతున్నారు. అనగా దాని సారాంశము కింద నుండి దీవెనలు అంటే ఈ లోకంలో జీవించినంత వరకు నీ అవసరాలు తీర్చబడటం అని అర్థం. పైనుండి దీవెనలు అనగా దాని సారాంశము పరలోకమే నీకు ఒక దీవెనగా ఇవ్వాలని. ఇలా ఆత్మ సంబంధమైన భౌతికమైన దీవెనలతో నాడు యోసేపును దీవించిన దేవుడు ఆ మంచి గుణాలు నీలో ఉండగలిగితే నిన్ను కూడా దీవించాలని సిద్ధపడుతున్నాడు. కనుక ఆ మంచి గుణాలు జీవిస్తూ దేవునికి ప్రాముఖ్యతనిస్తూ దేవుడిచ్చే ఇహ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుందాం. దేవుడి కృపై ఈ వాక్యం ఉన్న మీ అందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితంలోనైనా ఆనాడు యోసేపుకు ఇచ్చినటువంటి దైవికమైనటువంటి పరసంబంధమైన భూసంబంధమైన దీవెనలతో నింపండి. మంచి ఆరోగ్యాలు వినిన ప్రతి ఒక్కరికి దయచేయండి నాయనా. ఈ యొక్క కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి బిడ్డలకు కూడా నీ యొక్క సమృద్ధి అయిన దీవెన దయచేయమని మహిమ మీరు తెచ్చుకోవలసినదిగా యేసయ్య పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిత్య ఆదరణ ఈ వాక్యం వీక్షించిన ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసినటువంటి కుటుంబస్తులకును సదాకాలము తోడైని నడిపించును గాక. ఆమేన్. ఆసక్తితో వాక్యం విన్న మీ అందరికీ ప్రభు పేట వందనాలు. మీరు పొందిన మేలులు, ఆశీర్వాదాలు మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. తప్పక ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మీ ఆర్థిక సహాయ సహకారాలు మాకు తప్పక అందించండి. మా అడ్రస్ పాస్టర్ కె సమూయేలు, షాలేము ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 4-139, పెదబావినేని వారి బజార్, పెనమలూరు, కృష్ణా జిల్లా. మా ఫోన్ నెంబర్స్ 9885656593. మరి యొక్క నెంబర్ 9347503704. మా ఇమెయిల్ అడ్రస్ abhishekam4jesus
gmail.com. దేవుని కృప మీకు తోడైండును గాక.